హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4,500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3,600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2,250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3,600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 400-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే నేను జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి. పరధీయ నాడీ వ్యవస్థ, దీనికే మరొక పేరు ఉపరితల నాడీ వ్యవస్థ అంటున్నాం. అంటే ఇక్కడ కపాల నాడులు, వెన్నునాడులు అనేవి ముఖ్య భాగాలండి. మెదడు నుంచి వచ్చే నాడులు ఏమన్నా మనం కపాల నాడులు, వెన్నెపంచు నాడులు ఏమన్నాం వెన్నునాడులు కదా. అయితే ఈ ఇందులో ముఖ్యంగా రెండు భాగాలండి. ముఖ్యంగా రెండు భాగాలు. ఒకటి కపాల నాడులు, సరే కపాలము అంటే తెలుసు కదా, మెదడును రక్షించే పొర ఎముకలతో కూడుకున్న నిర్మాణం పేరు కపాలము లేదా క్రేనియం అంటాం. అంటే మెదడుని రక్షించే ఎముకలతో కూడిన నిర్మాణం పేరు కపాలము, ఇంగ్లీష్లో క్రేనియం అంటాం. అందుకే దీన్ని క్రేనియల్ నర్వ్స్ అంటారు ఇంగ్లీష్లో. కపాల నాడులు ఇవి ఎక్కడి నుంచి వస్తాయండి? మెదడు నుంచి ఏర్పడతాయి. ఎన్ని ఉంటాయి ఇవి? 12 జతలు ఉంటాయండి. 12 జతలు ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయండి? వెన్నుపాము అండి. వెన్నుపాము నుంచి వస్తుంటాయి. వెన్నుపాము నుంచి వెన్నునాడుల్లో 31 జతలు ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? 31 జతలు. 12 జతలు, 31 జత. సార్ మరి ఈ 12 జతల్లో 10వ నాడి, 6వ నాడి, 10వ నాడి కనం పేరేం పేరంటే వాగస్ నాడి అంటున్నాం. చూడండి సార్, మెదడు నుంచి వచ్చే నాడులు కపాల నాడులు అన్నాం. మెదడు నుంచి అన్ని జ్ఞానేంద్రియాలకి, చాతులో భాగాలకి, క్లోమానికి, హృదయానికి చాలా వరకు కనెక్టివిటీ ఉంటుందండి. ఈ కపాల నాడులు ఎన్ని జతలు ఉన్నాయి? మొత్తం 12 జతలు ఉన్నాయి. ఒక్కొక్క నాడి ఒక్కొక్క దానికండి. ఉదాహరణకి కంటి నుంచి సమాచారం పైకి లాగే నాడీకరం ఉంటుంది, దృక్ నాడి అంటాం, ఆప్టిక్ నర్వ్. చెవి నుంచి సమాచారం పైకి లాగుతుందండి, చెవి అంటే ఒక శ్రవణేంద్రియం కదా, శ్రవణ నాడి అంటాం మనం. అలాగే నాలుగు కింద జిహ్వగ్రసన నాడి అంటున్నాం మనం, జిహ్వగ్రసన నాడి, అదో జిహ్వ నాడి. నాలుగు క్రింద అయితే అదో జిహ్వ నాడి, జిహ్వకు గ్రసనకి కలిసేటువంటిది జిహ్వగ్రసన నాడి అని చెప్పొచ్చు మనం. క్లియర్? అయితే అలాగే చాలా ఉంటాయండి. హృదయ స్పందన, క్లోమగ్రాంథి స్రావాన్ని నియంత్రించే నాడి 10వ నాడి. చూడండి, ఈ 10వ నాడి కనం పేరు వాగస్ నాడి. వాగస్ నాడి ఇది హృదయ స్పందన, క్లోమగ్రంథి స్రావం ఈ రెండింటిని నియంత్రిస్తాయి. ఈ రెండింటిని నియంత్రించేటువంటి భాగాలు హృదయ స్పందన, క్లోమగ్రంథి స్రావం. హృదయ స్పందన, క్లోమగ్రంథి స్రావాలు నియంత్రించేటువంటి నాడి వాగస్ నాడీకణం అంటున్నాం. ఏమంటాం? వాగస్ నాడీకణం. ఇది మన బాడీలో అతిపెద్ద నాడీకణం ఇదేనండి.
అతి పొడవైన నాడి, అతి పెద్ద నాడి అంటున్నాం. అతి పెద్ద నాడీ కణం వాగస్ నాడీ కణం. మరి నాకు చెప్పుకున్నట్టుగా 6వ నాడీ కణం పేరేంటి? దీని పేరు అబ్డ్యూసెన్స్ అండి. అబ్డ్యూసెన్స్ ఇది కంటికి సంబంధించినటువంటి నాడీ కణం. కంటికి సంబంధించి దృక్నాడి ఉంటుంది, నేత్రీయ చాలక నాడి, అబ్డ్యూసెన్స్, 3 నాడులు ఉంటాయి ఇక్కడ నుంచి. ఆక్యులోమోటార్ నెర్వ్, అలాగే దృక్ నెర్వ్, అప్టిక్ నెర్వ్ అంటాం. అలాగే ఇదొకటి అబ్డ్యూసెన్స్ అంటున్నాం. అయితే అబ్డ్యూసెన్స్ అనేది అతి చిన్న నాడీ కణం అండి, అతి చిన్నది. క్లియర్ పాయింట్, ఇంపార్టెంట్ క్యాచ్. ఇదేమో అతి పెద్ద నాడీ కణం. అతి పెద్ద నాడీ కణం వాగస్ నాడీ కణం, అతి చిన్న నాడీ కణం అబ్డ్యూసెన్స్ నాడీ కణం. మన శరీరం మొత్తానికి అతి పెద్దది, అతి చిన్నది అది. క్లియర్. మొత్తం ఎన్ని వచ్చినాయి? 12 జతలు వచ్చినాయి. వెన్నునాడులు ఎన్ని వచ్చినాయి సార్? 31 జత. రైట్. అయితే ఈ మొత్తం 2 కలిపి ఏమన్నా మనం పరిధీయ నాడులు. అంటే పరిధీయ నాడులు మొత్తం ఎన్నో తెలినప్పుడు 43 జతలు అవుతాయి. అంటే 12 + 31 జత. క్లియర్. ఈ 2 కలిపి వస్తున్నాయి సార్ 43 జతలు. రైట్. ఉదాహరణకి జ్ఞాననాడుల్లో కొన్ని ఉంటాయండి, ఇవన్నీ చెప్పొచ్చు. అయితే లియోనార్డ్ డావిన్సీ అండ్ స్టీఫెన్ హేల్స్, లియోనార్డ్ డావిన్సీ అండ్ స్టీఫెన్ హేల్స్ అనే 2 వ్యక్తులు కప్ప పైన పరిశోధన చేసినప్పుడు ఈ వెన్నునాడులు అంటే వెన్నెముక, వెన్నెపాము పైన ప్రాధాన్యతని వివరించారు. ఎందుకంటే కొన్ని జీవరాశుల్లో మెదడు కంటే వెన్నెపాముకే ప్రాధాన్యత ఎక్కువ. కప్పలో మెదడును తొలగించినా సరే బతికే ఉంది కప్ప, కానీ వెన్నెపామును తొలగిస్తే చనిపోయింది కప్ప. అంటే వెన్నెపామే ప్రధాన నియంత్రణ కేంద్రము మెదడు. దేంట్లో? కప్పలో. మెదడుకి తక్కువ క్రియాత్మక పాత్ర ఉంది. క్లియర్. అంటే కప్పలో ఈ నాడీ వ్యవస్థ పైన పరిశోధన చేసిన వ్యక్తి ఎవరండి? రైట్. కప్ప నాడీ వ్యవస్థ పైన పరిశోధన చేసిన మెదడు వెన్నపాము వీటిపైన పరిశోధన చేసిన వ్యక్తి ఎవరండి? లియోనార్డ్ డావిన్సీ మరియు ఇంకొక వ్యక్తి ఎవరండి మనకి? స్టీఫెన్ హేల్స్. వీళ్ళిద్దరు కూడా ఈ పరిశోధన చేశారండి. ఒకవేళ మెదడును తొలగించామనుకోండి కప్ప చనిపోయింది. సారీ అండి, వెన్నుపాము మెదడును తొలగించినప్పుడు కూడా కప్ప బతికే ఉందండి, కప్ప బతికే ఉంది. బట్ వెన్నెపామును తొలగిస్తే మాత్రం కప్ప చనిపోయింది. అంటే ఏంటి? వెన్నెపాము ప్రధాన కేంద్రమని గుర్తించాలి. వెన్నెపాము ప్రధాన నాడీ వ్యవస్థ కేంద్రం అంటే నియంత్రణ కేంద్రం. కప్పలో వెన్నెపాము ప్రధాన నియంత్రణ కేంద్రము, మెదడుకు ప్రాముఖ్యత తక్కువ అని చెప్పడం జరుగుతూ ఉంది. క్లియర్. రైట్. సరే సార్, ఇది పరిధీయ నాడీ వ్యవస్థ లేదా ఉపరితల నాడీ వ్యవస్థకి ముఖ్యమైనటువంటి. మరి స్వయం చోదిత. అయితే ఇక్కడ కపాల నాడులు, వెన్నాడులు ఉన్నాయి కదా. వెన్నునాడుల్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయండి. ఏంటా 3 రకాలంటే వెన్నాడులో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. జ్ఞాననాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు. పేర్లో ఉందండి, జ్ఞాననాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు. జ్ఞాననాడులు అంటే జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని మెదడుకు వెన్నెపాముకు తీసుకెళ్తాయి. జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని మెదడుకు వెన్నెపాముకి తీసుకెళ్తాయి. రైట్. అంటే కళ్ళ నుంచి సమాచారాన్ని మెదడుకు తీసుకెళ్లేది, చెవి నుంచి మెదడుకి, నాలుగు నుంచి మెదడుకి, ముక్కు నుంచి మెదడుకి తీసుకెళ్లేది ఎవరంటే మెదడు. ఇది జ్ఞాననాడులు అంటాం. అయితే జ్ఞాననాడులో చెప్పాము ఇందాక మీకు ఆల్రెడీ. కంటి నుంచి సమాచారం తీసుకెళ్లేది ఎవరు? దృక్కునాడి. చెవి నుంచి ఎవరు? శ్రవణనాడి. ముక్కు నుంచి ఎవరు? గ్రాణనాడి. నాలుగు నుంచి ఎవరు? జిహ్వనాడి, అదో జిహ్వ. గ్రసన నుంచి జిహ్వ గ్రసన నాడి. ఇలా కొన్ని ఉంటాయండి. మరి చాలక నాడులు అంటే చలించే భాగాలు శరీరంలో చేతులు, కాళ్ళు. శరీరాన్ని నడిపించేవి చేతులు, కాళ్ళు. ఈ చేతులు కాళ్ళకు ఉండేటువంటి నాడులు చాలక నాడులు అంటారు. ఏమంటారు? చాలక నాడులు. క్లియర్. అయితే చాలక నాడులు మెదడు వెన్నెపాముని సమాచారాన్ని చేతులు, కాళ్ళకి పంపిస్తాయండి.
జ్ఞానాళ్ళేమో జ్ఞానేంద్రియాల నుంచి మెదడుకు వెన్నపాము పంపిస్తే ఆ సమాచారాన్ని విశ్లేషించి దానికి ప్రతిస్పందనగా సమాచారాన్ని చేతుల కాళ్ళకి పంపిస్తాయి. ఇవి చాలకనాళ్ళు. అయితే నాడీ వ్యవస్థలో ఈ చాలకనాళ్ళ ప్రాముఖ్యత చాలా ముఖ్యం. పోలియో వ్యాధి వచ్చినప్పుడు ఈ నాడీ కణాలు దెబ్బతింటాయండి. పోలియో వైరస్ ఒకసారి ఎంట్రో వైరస్ దాన్ని అంటాం. పోలియో వైరస్ అయితే ఎంట్రో వైరస్. ఈ పోలియో వ్యాధి కానీ ఒకవేళ పోలియో వైరస్ కానీ ఎఫెక్ట్ చూపిస్తే చేతులు కాళ్ళు చచ్చిపడిపోతాయి. పూర్తిగా ఆ చేతులకి చిన్నగా ఉండిపోతాయి. జీవితాంతం కూడా అవి ఆ భాగాల పెరగ కూడా అలాగే ఉండిపోతాయండి. ఎందుకంటే నాడీ కణాలు దెబ్బతింటాయి. అక్కడ చాలక నాడీ కణాలు దెబ్బతింటాయి. పోలియో వ్యాధిలో అదొక ముఖ్యమైన పాయింట్. అందుకే పోలియో వ్యాధి చిన్నపిల్లలకు వస్తుంది ఎక్కువ కాబట్టి దాన్ని శిశుపక్షవాతము అంటాం. దానికి రెమెడీగా మనకి పోలియో వ్యాక్సిన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు భారత్ కూడా పోలియో రహిత దేశంగా చెప్పుకుంటున్నాం మనం. రైట్. అయితే వెన్ను నాడులు మనకి 3 రకాలని చెప్పుకుంటున్నాం కదా. మొదట ఏంటి సార్ అవి? ఎస్, జ్ఞాన నాడులు. జ్ఞాన నాడులు. రెండోది ఏంటి సార్ అది? ఎస్, చాలక నాడులు. ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు నాడులు కలిసి ఉంటే దాన్ని ఏమంటున్నాం మనం? మిశ్రమ నాడులు. సరే, జ్ఞాననాడులు అంటే జ్ఞానేంద్రియాల నుంచి మెదడు వెన్నెపాముకండి. మెదడు వెన్నెపాముకి సమాచారాన్ని పంపిస్తాం. వెన్నెపాము నుంచి అంటే జ్ఞానేంద్రియాల నుంచి మెదడు వెన్నెపాముకు తీసుకెళ్లే నాడీకరణలు ఏమంటున్నాం? జ్ఞాననాడులు అంటున్నాం. అయితే జ్ఞాననాడులకు ఎగ్జాంపుల్ ఏంటనేది ఇందాక చెప్పాం మనం. కంటి నుంచి మెదడుకు సమాచారాన్ని తీసుకువెళ్ళేది ఎవరు? దృక్కునాడి కదా. దృక్కునాడిని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ఆప్టిక్ అంటాం సార్. అందుకే కాంతి అధ్యయనాన్ని ఈ నాడీకణం పేరు మీద ఆప్టిక్స్ అని పిలుస్తూ ఉంటారు. చెవి తీసుకోండి. చెవి ఒక శ్రవణేంద్రియం, ఆడిటరీ ఆర్గాన్. అందుకే దీన్ని శ్రవణ నాడి అంటున్నాం మనం. ముక్కు తీసుకోండి. ముక్కు ఒక గ్రాణ అవయవం అంటున్నాం. గ్రాణ అవయవం అంటే వాసన చూసేటువంటి అవయవం. అందుకే దాని గ్రాణ నాడి అంటున్నాం మనం. అదే నాలుక తీసుకోండి. నాలుక కింద నుంచి వెళుతుంది మెదడుకి సమాచారం. అదో జిహ్వా. అదో అంటే కింద కదా, జిహ్వ అంటే నాలుక కదా. అదో జిహ్వ నాడీకణం అంటున్నాం. అదే గ్రసని తీసుకోండి. అంటే నాలుక గ్రస రెండు కలిపి చెప్తున్నాం మనం. ఇక్కడ వస్తే ఏమొస్తాయంటే జిహ్వ గ్రసని నాడి. జిహ్వ గ్రసని నాడి. చూసారా, ఇవన్నీ కూడా జ్ఞాననాడులకి ఉదాహరణగా చెప్పొచ్చు మనం. క్లియర్? జ్ఞాననాడులకి ఉదాహరణగా చెప్పొచ్చు మనం. మరి ఇదేంటిది? చాలక నాడులు. రైట్, చాలక నాడులు. శరీరాన్ని చలించేవి, నడిపించేటువంటి చేతులు కాళ్ళు కదా. అంటే మెదడు వెన్నెపాము నుంచి సమాచారం ఇందాకేంటి? జ్ఞానేంద్రియాలు నుంచి ఎక్కడికి వెళ్ళినాయి? ఇక్కడ మెదడు వెన్నెపాము నుంచి చేతులు కాళ్ళు, లింబ్స్ అంటాం కదా, చేతులకు కాళ్లకు సమాచారాన్ని పంపించేటువంటి నాడీకణాలు చాలక నాడులు. అయితే చాలక నాడీకణాలు పోలియో వ్యాధిలో దెబ్బతింటాయి. ఎక్కడ దెబ్బతింటాయి? పోలియో వ్యాధిలో నశించిపోయేటువంటి నాడీకణాలు చాలక నాడీకణాలు. పోలియో వ్యాధికి మరొక పేరేమిటో? శిశుపక్షవాతం, చైల్డ్ పెరాలసిస్. క్లియర్? మరి మిశ్రమ నాడులు అంటే సరే మిక్స్డ్ అండి, రెండు కలిపి ఉంటాయి. జ్ఞాన మరియు చాలక. జ్ఞాన మరియు చాలక రెండు కలిపి ఏమంటున్నాం అంటే మిక్స్డ్ నోస్, మిశ్రమ నాడులు అంటున్నాం. క్లియర్? ఓకే, సరే సార్. ఇది ఇంతవరకు చెప్పుకున్నది పరిధీయ నాడీ వ్యవస్థ లేదా ఉపరితల నాడీ వ్యవస్థ చెప్పుకున్నాం, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. మరి దీని తర్వాత తీసుకున్నట్లయితే దీని తర్వాత స్వయం చోదిత నాడీ వ్యవస్థ, అటానమస్. దీన్ని కరెక్ట్గా ఇంగ్లీష్లో అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. చూడండి, అటానమస్ నర్వస్ సిస్టమ్. మనకి అటానమస్ కాలేజీలకు వినిపిస్తూ ఉంటాయండి. అటానమస్ కాలేజెస్ అంటే ఏంటి? వాళ్ళే మొత్తం అడ్మినిస్ట్రేషన్, వాళ్ళే ఎగ్జామ్ కండక్షన్, వాళ్ళే వాల్యుయేషన్, వాళ్ళే మొత్తం అన్ని కూడా ఇష్యూ చేస్తూ ఉంటారు. అంటే A to Z యాక్టివిటీస్ అన్ని కూడా గోయింగ్స్ అండ్ కంట్రోల్డ్ బై అటానమస్ కాలేజ్.
ఇది కూడా అంతేనండి. అంటే యూనివర్సిటీ సహాయం లేకుండా వాళ్ళు చేస్తారు. ఇది కూడా అంతే. మెదడు వెన్నెపాము సహాయం లేకుండా తమంతట తాముగా కొన్ని ప్రక్రియలు నిర్వర్తిస్తూ ఉంటాయి. తమంతట తాముగా అంటే మెదడు వెన్నెపాము సహాయం అవసరమా? ఇక్కడ అవసరము లేదండి. క్లియర్. అంటే ఇక్కడ చూడండి, మెదడు వెన్నెపాము నియంత్రణ ఉంటుందా? ఉండదండి. మెదడు వెన్నెపాము సహాయం అవసరం లేకుండా తనంతట తాముగా పనిచేసుకునేటువంటి వ్యవస్థ. అయితే 2 రకాలండి మళ్ళీ ఇవి. ఒకటిది ఏంటిది? సహానుభూత నాడీ వ్యవస్థ. రెండవది పరసహానుభూత నాడీ వ్యవస్థ. ఏమి లేవండి. అసలు ఈ నాడీ వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటండి? నియంత్రణ, సమన్వయం. అంటే ఒక యాక్టివిటీ, ఒక జీవక్రియ, ఒక మెటబాలిక్ యాక్టివిటీ, ఒక జీవక్రియ ఎక్కువ కాకూడదు, ఒక జీవక్రియ తక్కువ కాకూడదు. ఒక సమతాస్థితిలో, ఒక బ్యాలెన్స్డ్లో, ఒక కోఆర్డినేషన్లో, ఒక సమన్వయంలో వెళ్ళిపోవాలి. అలా సమన్వయం చేసే 3వ వ్యవస్థ పేరే స్వయం చోదిత నాడీ వ్యవస్థ. క్లియర్. అటానమస్ నర్వస్ సిస్టమ్. చూడండి, స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఏం చేస్తుందంటే, ఈ మొదటిదండి సహానుభూత. 2 రకాలుగా. మొదటి సహానుభూత ఏం చేస్తుందంటే, చీకట్లో కళ్ళు పెద్ద అవుతాయి. ఏమైనా పూర్తిగా చూడడానికి కనుపాప పెద్ద చేస్తాం. హృదయ స్పందన పెద్ద చేస్తుంది. రక్త పీడనం పెరుగుతుంది. క్లోమగ్రంథి స్రావం పెరుగుతుంది. ఇవే యాక్టివిటీస్ని, ఇవే ప్రక్రియలని ఈ సహానుభూత ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. ఇదేమో పెంచుతుంది. సరే, సహానుభూత పెంచితే ఇదేమో తగ్గిస్తుంది. పరసహానుభూత అంటే ఏంటి? ఇది లాలాజల గ్రంథ స్రావాన్ని పెంచుతుంది. కనుపాప పెద్ద చేయడం పెంచుతుంది. హృదయ స్పందన పెంచుతుంది. క్లోమగ్రంథ స్రావం పెంచుతుంది. రక్తపీడనం పెంచుతుంది. ఇదేం చేస్తుంది? అదే లాలాజల గ్రంథ స్రావం తగ్గిస్తుంది. రక్తపీడనం తగ్గిస్తుంది. హృదయ స్పందన తగ్గిస్తుంది. అలా కనుపాప పెద్ద చేయడం తగ్గిస్తుంది. లాల స్రావం తగ్గిస్తుంది. ఉదాహరణకి సెక్షువల్ పార్ట్స్, లైంగిక భాగాల ఉద్రేకం ఇది తగ్గిస్తుంది, ఇది పెంచుతుంది. ఇలా కొన్ని స్రావాలని తగ్గిస్తే ఇది పెంచుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇస్తున్నాడు కూడా చూడండి. కన్స్ట్రిక్ట్స్ యాపిల్, ఇదేమో డైలైట్స్ పీపుల్. ఇదేనండి కనుపాప పెద్ద చేయడం. చూసా, ఇంగ్లీష్లో డైలైట్స్ అంటే పెద్ద చేయడం. సింపాథ్రిక్ అంటే ఏం చెప్పాం మనం? సహానుభూత. ఇదేమో పారాసింపాథ్రిక్ అంటే పరసహానుభూత అని అర్థం అండి. క్లియర్. సార్, డైలైట్స్ పీపుల్ అంటే కనుపాప ఏం చేస్తుందండి? పెద్దది చేస్తుంది. ఇన్హిబిట్స్, ఇది లాలాజలాన్ని తగ్గిస్తుంది. లాలాజల స్రావం తగ్గిస్తుంది. రిలాక్స్ బ్రాంకి ఇంక్రీజ్ ద హార్ట్ రేట్. హృదయ స్పందన చెప్పాం కదా, హృదయ స్పందన ఏమవుతుందండి? ఇంక్రీజ్ అంటే పెంచుతుంది. జీర్ణగ్రంథి స్రావాల్ని, జీర్ణక్రియ తగ్గిస్తుంది. స్టిమ్యులేట్, గ్లూకోజు రిలీజ్ బై లివర్ అంటే గ్లైకోజ్ని గ్లూకోజ్గా మార్చే ప్రక్రియ. ఇదేం చేస్తుంది? గ్లూకోజ్ని పెంచుతుంది. స్టిమ్యులేట్స్ అంటే గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. స్టిమ్యులేట్స్ ఎపినెఫ్రిన్ అండ్ నార్ఎఫ్రిన్ రిలీజెస్. ఇది అడ్రినలిన్. చూసారా, కిడ్నీపై ఉండే గ్రంథి వీడి స్రావాలని అడ్రినలిన్ పెంచుతుందండి. అడ్రినలిన్ అనే గ్రంథుల స్రావాలని పెంచుతుంది. రిలాక్సెస్ బ్లాడర్, మూత్రాశయాన్ని విశ్రాంతి దిశలో. మూత్రాశయం బ్లాడర్ అంటే ఇక్కడ సార్ ఆర్గానిజం ఎజాక్యులేషన్ కాంట్రాక్ట్ సెక్టమ్. ఆ లైంగిక హార్మోన్లు ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది ఉద్రేకాన్ని. అవి ఎక్కడైతే ఉన్నా అవన్నీ కూడా ఇక్కడ పెరుగుతూ ఉంటాయండి. ఇక్కడ చూడండి, కనుపాప పెద్ద అయిందా? ఇక్కడ కనుపాప చిన్నదైంది. లాలాజ తగ్గిందా? ఇక్కడ పెరుగుతుందండి. హృదయ స్పందన పెరుగుతుందా? ఇక్కడ తగ్గుతుందండి. అది జీర్ణక్రియ తగ్గిందా? ఇక్కడ జీర్ణక్రియ పెరుగుతుందండి. బ్లాడర్ ఏమో ఇక్కడ స్టిమ్యులేట్ యాక్టివేట్ అవుతుందండి. అలాగే అడ్రినలిన్ కూడా దీనేమవుతుంది? తగ్గిస్తుందండి. అక్కడ పెరిగింది కదా, ఇక్కడ తగ్గుతుందండి. అలాగే కాంట్రాక్ట్స్, ఇది కాంట్రాక్ట్స్, ఇదేమో తగ్గుతుందండి. అలా ఇక్కడే కాంట్రాక్ట్స్, రిలాక్స్. ఈ రిలాక్స్ అంటే ఇక్కడ రెక్టమ్ అంటే ఏంటంటే పురీష్నాళం అండి. పురీష్నాళం కూడా మళ్ళీ రిలాక్స్ తీసుకొచ్చేస్తుందండి. ఇలా అంటే రెండు కూడా పంచుకుంటాయండి. కొన్ని ప్రక్రియలు ఇది వేగవంతం చేస్తే కొన్ని ప్రక్రియలని అది తగ్గిస్తుంది. ఆ కొన్ని ప్రక్రియలు అది వేగవంతం చేస్తే అది తగ్గిస్తుంది. రైట్. అంటే రెండు కూడా ఏం చేస్తున్నట్టండి? సమన్వయం. క్లియర్. ఇది సహానుభూత, పరసహానుభూత నాడీ వ్యవస్థల సమన్వయం చేసేటువంటి ఒక ప్రక్రియ. రైట్.
నాడీ కణం. నాడీ కణం గత క్లాసులో చెప్పినట్టుగా క్రియాత్మక ప్రమాణాలు, కొన్ని ప్రమాణాలు ఉంటాయి. మెదడు క్రియాత్మక ప్రమాణం నాడీ కణం. మెదడు క్రియాత్మక ప్రమాణం నాడీ కణం. కిడ్నీ క్రియాత్మక ప్రమాణం నెఫ్రాన్. ఊపిరితిత్తులు ఆల్వియోలై, అంటే అదే మనం వాయుకోశలు అన్నాం. జీవి కణం. సరే, అయితే ఇక్కడ మెదడు క్రియాత్మక ప్రమాణం ఏంటిది? న్యూరాన్ లేదా నాడీ కణం అని చెప్తాం, నర్వ్ సెల్. అయితే నాడీ కణం ఇక్కడ పాయింట్స్ ఏంటంటే మెదడు క్రియాత్మక ప్రమాణం నాడీ కణం. ఈ నాడీ కణం ద్వారా సమాచార ప్రవాహం జరుగుతుందండి. అందుకే దీన్ని టెలిఫోన్ వైర్లుగా చెప్తాం మనం. టెలిఫోన్ వైర్లుగా పిలువబడేవి నాడీ కణాలు. మెదడు క్రియాత్మక ప్రమాణం నాడీ కణం. అతి పొడవైన కణాలు నాడీ కణం. క్లియర్. విభేదనం లేని కణం లేదా అతి తక్కువ విభేదనం కలిగిన కణం నాడీ కణం. ఈ 4 పాయింట్లు ఇంపార్టెంట్ అండి. చూడండి, ఫస్ట్ పాయింట్స్ అండి. మెదడు లేదా నాడీ వ్యవస్థ. మెదడు లేదా నాడీ వ్యవస్థ క్రియాత్మక ప్రమాణం, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అనొచ్చు. అతి పొడవైన కణాలండి. అతి పొడవైన కణం. శరీరంలో అతి పొడవైన కణం ఎంత ఉంటుంది? 1 మీటర్ దాకా ఉంటుందండి, అప్ టు 1 మీటర్. అతి పొడవైన కణాలు. ఈ నాడీ కణాలు సాధారణంగా మనకి విభేదనం ఉండదండి. శరీరంలో ఏ పార్ట్ మన బైక్ యాక్సిడెంట్ ఈ చర్మం తెగిపోయింది అనుకోండి, మళ్ళీ వస్తుందండి. కానీ ఈ నాడీ కణం మాత్రం అలా ఉండదండి. వన్స్ డ్యామేజ్ అయితే లైఫ్ అంతా ఇలా ఉండిపోవాల్సిందే. ఎందుకంటే నాడీ కణానికి విభేదనం చెందే శక్తి లేదండి. అందుకే పోలియో వ్యాధి వచ్చిన వ్యక్తి చూసారా, కాలు లేదా చెయ్యి జీవితాంతం అలాగే ఉండిపోతుందని. ఎగ్జాంపుల్ బాహుబలి, బిజ్జల దేవ, ఇలాగే ఉంటుంది ఎగ్జాంపుల్. రైట్. చూడండి సార్, పొడవైన కణం, అలాగే విభేదనము లేని, ఒకవేళ ఉన్న అతి తక్కువ అని చెప్తారు. ఎందుకంటే సంగీతానికి వ్యాధులు నయమవుతుంటాయని చెప్తుంటాయి కదా. ఒకవేళ మ్యూజిక్ యాక్టివేట్ చేయబడుతుంది, సంగీతానికి యాక్టివేట్ చేయబడుతుంది కదా, అలా సినిమాలు చూపిస్తుంటాం మనం. ఇవన్నీ కూడా విభేదనము లేని కణం అని చెప్తూ ఉంటాం. నో లేదా లీస్ట్ రీజనరేటివ్ సెల్ అంటాం దీన్ని. అలాగే టెలిఫోన్ వైర్లుగా పరిగణిస్తాం. ఎందుకని? సమాచారాన్ని తీసుకెళ్తాయి. టెలిఫోన్ వైర్లుగా సమాచారాన్ని తీసుకెళ్తాయి కాబట్టి టెలిఫోన్ వైర్లుగా పరిగణిస్తూ ఉంటాం. అయితే నాడీ కణంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయండి. ఏమిటా 3 భాగాలు? చూడండి, ఇదంతా కూడా తల అని అంటామండి. తల. ఆ తలదాన్ని ఏమంటామంటే సైటాన్, కణదేహం. నాడీ కణంలో తల భాగాన్ని సైటాన్ లేదా నాడీ కణం అని చెబుతూ ఉంటాం సార్. ఇక రెండవది ఈ తోక భాగాన్ని ఏమంటున్నామంటే యాక్సాన్ అంటున్నాం. ఇక్కడ దాకండి. ఈ తోక భాగాన్ని యాక్సాన్ లేదా తంత్రికాక్షము అంటాం. యాక్సాన్ లేదా తంత్రికాక్షము. ఈ చిన్న భాగాన్ని ఏమంటామంటే టెలిడెండ్రైట్స్ అంటున్నాం. టెలిడెండ్రైట్స్. సైటాన్, యాక్సాన్, టెలిడెండ్రైట్స్. సరే సార్, ఈ కణదేహాన్ని అంటే నాడీ కణంలో ముఖ్యంగా 3 భాగాలు కనిపిస్తున్నాయి. కణదేహాన్ని దీన్ని ఏమంటున్నాం? కేంద్రకం అంటున్నాం. ఇది ఫస్ట్ వన్ అండి, న్యూక్లియస్, కేంద్రకం. రెండవది చూడండి, ఏమంటుందని రైట్ నో యాక్సాన్. రెండవది యాక్సాన్ అంటున్నాం. మూడవది టెలిడెండ్రాయిడ్స్. అయితే కణదేహంలో మధ్యలో ఉండేటువంటి ఈ భాగాన్ని ఏమంటున్నామంటే దాన్ని కేంద్రకం అంటున్నాం. ఏమంటున్నాం సార్? కేంద్రకం. రైట్. దీని చుట్టూ కూడా నిసిల్ కణికలు ఉంటాయి, నిసిల్ గ్రాన్యూల్స్. అలాగే ఒక నాడీ కణానికి 10 నుంచి 50 రెట్లు గ్లియల్ కణాలు ఉంటాయి. ఈ గ్లియల్ కణాలు రక్షణను అందిస్తాయి ఈ నాడీ కణాలకు. రైట్. యాక్సాన్ని ఆవరించి ఉండే తొడుగు చూసారా? మైలిన్ తొడుగు అంటున్నామండి. మైలిన్ షీత్. మైలిన్ తొడుగు. ఈ మైలిన్ తొడుగు విడిచిపెట్టేటువంటి ఖాళీ ప్రదేశాలు గమనించారా? ఇదిగోండి రన్వీర్. ఇదిగోండి ఈ ఖాళీ ప్రదేశాలు ఏమంటున్నామంటే రన్వీర్ కణుపులు అంటారండి. రన్వీర్ కణుపులు.
అంటే మైలిన తొడుగు విడిచిపెట్టేటువంటి ఖాళీ ప్రదేశాలని రన్వేర్ కణుపులు అంటున్నాం మనం. అయితే యాక్సాన్ ఆవరించే ఉండే తొడుగు మైలిన తొడుగు అంటున్నాం. ఇది లిపిడ్తో తయారు చేయబడుతుందండి. లిపిడ్తో తయారు చేయబడుతుంది. క్లియర్. అయితే ఈ యాక్సాన్లో మైలిన తొడుగులో ఉన్నటువంటి చిన్న చిన్న కణాలు ఏంటంటే ష్వాన్ కణాలు అంటాం. ఈ ష్వాన్ కణాలే ఈ మైలిన తొడుగుని తయారు చేస్తాయి. మైలిన తొడుగును తయారు చేసే కణాలే ష్వాన్ కణాలు. ఈ మైలిన తొడుగు లిపిడ్తో తయారు చేయబడుతుంది. అయితే చివర ఉండే కణాలు ఏంటవి? టెలిడెండ్రైట్స్. ఏమంటున్నాం? ఇవి కూడా డెండ్రైట్సేనండి. ఇవి కూడా డెండ్రైట్సే. అయితే చూడండి, ఇక్కడ నాడీకణంలో 3 భాగాలు ఉంటాయి. మనం రాసుకున్నాం. సైటాన్ అని, యాక్సాన్ అని, టెలిడెండ్రైట్స్ అని కదా. ఇది న్యూరాన్లో 3 భాగాలు. క్లియర్, రైట్. అయితే ఇక్కడ సినాప్స్ అని ఒక పాయింట్ చెప్పాలి. సినాప్స్. సరే, సినాప్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక నాడీ కణం ఈ ప్రతి కండరానికి అతుక్కుని ఉంటుందండి, లేకపోతే ఇంకొక నాడీ కణానికి అతుక్కుంటుందండి. ఇప్పుడు ఎవరైనా మనం గిల్లితే గిల్లించుకోవాలని చెప్తున్నారు సరదాగా. గిల్లినప్పుడు గిల్లాడే అనే ఫీలింగ్ ఎలా తెలుస్తుంది మనకి? ఈ చర్మం క్రింద ఆ కండరానికి ఈ నాడీ కణం అతుక్కొని ఉంటుంది. అంటే ఆ గిల్లిన ఫీలింగ్ నాడీ కణం మనకి క్యారీ చేస్తుందండి. గిల్లాడే అనే ఫీలింగ్ చేస్తుంది. ఈ సెన్సెస్ ఉన్నాయంటే మనకు అర్థం ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు వేడిని ఫీల్ అవుతున్నాం, చల్లగా ఉన్న చల్లగా ఫీల్ అవుతున్నాం, గిల్లితే గిచ్చడిని ఫీల్ అవుతున్నాం. దానికి కారణం ఈ నాడీ కణాలే. అలాంటి నాడీ కణాలు కండరాలతో కానీ లేకపోతే ఇంకొక నాడీ కణంతో కానీ కనెక్షన్ కలిగి ఉంటుందండి. ఆ కనెక్షన్ ఏమంటున్నాం మనం? సినాప్స్. అంటే సంధితలం, 2 నాడీ కణాల సంధితలాన్ని లేదా ఒక నాడీ కణం కండరానికల సంధితలాన్ని సినాప్స్ అంటున్నాం. క్లియర్. అయితే దేంతో అడ్డుకుంటాయి ఇవి? డెండ్రైట్స్ ఉన్నాయి కదా, డెండ్రైట్స్తో అతుక్కుంటాయి. ఆ ప్రాంతాన్ని ఏమన్నా మనం సినాప్స్ అన్నాం. ఏమన్నా? సినాప్స్. అయితే నాడీ కణాలు అతి పొడవైన కణాలు 1 మీటర్ వరకు ఉంటాయండి. 1 మీటర్ పొడవు ఉంటాయి. దాంతో గ్లియల్ కణాలు కూడా 20 నుంచి 50 రెట్లు కణాలు ఉంటాయి. ఈ గ్లియల్ కణాలు దీనికి రక్షణనిస్తాయండి. దీనికి రక్షణనిచ్చేటువంటి కణాలు నాడీ కణాలు. క్లియర్. అయితే యాక్సాన్ అంటే తంత్రిక అక్షం, తోకలాంటి భాగాన్ని యాక్సాన్ అంటాం. అయితే నాడీ కణంలో సైటాన్ ఏ రంగులో ఉంటుందండి? బూడిద రంగులో ఉంటుందండి. సైటాను బూడిద రంగులో ఉంటుంది, యాక్సాను తెలుపు రంగులో ఉంటుందండి. అయితే మీరు గమనించారా? మస్తిష్కం అనేది అంటే పెద్ద మెదడులో భాగం అండి. మస్తిష్కం పై భాగం అంతా కూడా బూడిద వర్ణంలో ఉంటుంది, కింద భాగం తెలుపు వర్ణంలో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ సైటాన్లు మస్తిష్కం పై భాగాలు ఉంటాయి, యాక్సాన్లు క్రింద భాగాలు ఉంటాయి. అదే ఈ వెనుక మెదడుకి, చిన్న మెదడుకి, వెనుక మెదడుకి, వెన్నుపాముకి వచ్చేప్పటికి రివర్స్లో ఉంటాయండి. వెన్నుపాము ఎలా ఉంటుందండి? పై భాగం తెల్లగా ఉంటుంది, క్రింద భాగము బూడిద వర్ణంలో ఉంటుందండి. రివర్స్ ఉంటాయి. అంటే మస్తిష్కంకి వచ్చేపాటికి ఈ నాడీకణం అనేది పైన ఉంటుందండి. రైట్. అంటే మస్తిష్కము, రైట్, వెన్నుపాము మరియు అనుమస్తిష్కము. అంటే వీటిలో ఎలా ఉంటున్నాయి చూడండి. రైట్. మస్తిష్కానికి సైటాన్ ఏమో పైన ఉంటాయి, యాక్సాన్ ఏమో క్రింద ఉంటాయి. అందుకే మస్తిష్కం పైన బూడిద వర్ణ ప్రాంతం ఉంటుంది, బూడిద రంగు. ఇక్కడ ఎలా ఉంటుంది? తెలుపు వర్ణ ప్రాంతం ఉంటుంది. కానీ యాక్సాన్ ఎలా ఉంటుందండి? యాక్సాన్ పైన ఉంటుందండి, కానీ ఇక్కడే ఉంటుందండి, సైటాన్ కింద ఉంటుంది. అంటే యాక్సాన్ పైన ఉంది కాబట్టి పైన తెలుపు వర్ణంలో ఉంటుందండి, ఇక్కడేమో బూడిద వర్ణంలో ఉంటుందండి. అది మ్యాటర్. క్లియర్. గమనించాలి. రైట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో
వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4,500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3,600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2,250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3,600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే, వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 400-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే నేను జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి.